ఆ రవికిరణ్ గాడు నన్నే ఎదిరిస్తాడా? ఆ నా కొడుకుని ఏంటి అంటే ఏంటో చూపిస్తాడా? ఆ హరికిరణ్ గాన్ని బతకనియా? ఆ నా కొడుకు నన్నే ఎదిరిస్తాడా? ఏంటి? రాయ్ సుబ్బరాయు, బండి తీయరా. అన్నా ఆ నాయాలు పొద్దున్నే కమిషనర్ ఆఫీస్ కు పోయిందంట. ఇప్పుడు ఆయన టచ్ చేయడం మనకే డేంజర్. అంటే ఆ బద్మాష్ గాన్ని ఏమీ చెయ్యలేమా? ఏడికి పోతాడన్నా? నాయాల సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం అంటే అందరికి భయం పుట్టాలా. మీ పేరు చెప్తే హీరోలు ఒంటేలు పోసుకోవాలా. అందుకు ఒకటే దారి. ఏంటా దారి? జల్దీ చెప్పు. ఈ మధ్య విజయ్ గాడు హీరో కూడా అయినాడు కాబట్టి ఆయన లేపేద్దామన్నా. నీ ప్లాన్ మంచిగానే ఉంది, కానీ బంగారు బాతుని ఒకేసారి కోస్తే ఎలా రా? సార్. ఎవరు బాబు నువ్వు? కొరియర్ సార్. కొరియరా అంటే? హైదరాబాద్ నుంచి వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చిందట. ఒరే వెంకటేషు, మీ అన్నయ్య కొరియర్ పంపించాడు రా. ఏంటి అన్నయ్య దగ్గర నుంచి పోస్టా? ఏది? ఇక్కడ సంతకం చేయండి. థ్యాంక్ యూ సార్. అమ్మా, అన్నయ్య సెల్ ఫోన్ పంపించాడే. సెల్ ఫోనా? ఏది? ఇటీరా, ఇటు ఇది వస్తాను. రే వెంకటేశం, ఏట్రా ఇదే? చలి జ్వరం వచ్చినట్టు వణుకుతుంది. అయ్యో, సెల్ అనకడం ఏంటన్నా? ఇటు. అమ్మా, అన్నయ్య ఫోన్ చేసినట్టున్నాడే. ఎవయో చూసావా? నా కొడుకు ఫోన్ పంపించాడు. హలో అన్నయ్య, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? ఎవయో అదిగో నా కొడుకు ఫోన్ చేశాడయ్యా. ఇటివరా. అందరం బాగున్నాం అన్నయ్య. అమ్మే నీ మీద కొంచెం బెంగ పెట్టుకుంది. ఒకసారి అమ్మతో మాట్లాడు. అమర్, ఎలా ఉన్నావు నాయనా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఎలా బాగుంటావురా? నువ్వు వెళ్ళి 2 నెలలైంది. కనీసం బాగున్నావా అమ్మని కార్డు రాస్తే సరిపోయేది కదరా. సారీ అమ్మా, ఇక్కడ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నువ్వెలా ఉంటున్నావు నాయనా? సరే, నువ్వు జాగ్రత్త నాన్న. వేళకు తింటూ ఉండు. తింటున్నానమ్మా. అక్కడ నాన్న ఉన్నారా? మీ నాన్న? సరే మాట్లాడరా. ఏవయ్యో అమర్, ఎలా ఉన్నావురా? నీకేమన్నా డబ్బులు కావాలంటే చెప్పురా, నేను పంపిస్తాను. లేదు నాన్న, ఇక్కడ చాలా బాగుంది. మీరేం బెంగపడద్దు. అమ్మను బాగా చూసుకోండి. అక్కడ ఏమన్నా కష్టంగా ఉందనిపిస్తే వచ్చేయరా. అమ్మని మేం బాగానే చూసుకుంటున్నావురా, నువ్వేం బెంగ పెట్టుకోకు. మీ అమ్మే నీ మీద బెంగ పెట్టుకోంది. ఇంతకే నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? అయింది నాన్న. శివతేజ గారి సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ దొరికింది. ఏది? శివతేజ గారి సినిమాలో యాసమే? పోనీలేరా, ఆ దేవుడు నిన్ను చల్లగా చూసినాడు, అదే చాలరా. అవును నాన్న, అమ్మతో కూడా చెప్పండి. అలాగే గాని
నేను చెప్పింది గుర్తుందిగా. డబ్బు అవసరం పడితే ఫోన్ చెయ్యి, నేను వెంటనే పంపిస్తాను. అబ్బా ఎంతసేపు నాన్న, ఆ ఫోన్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. అమర్, ఒక్క నిమిషం నాన్న, తమ్ముడు మాట్లాడతాడంట. నువ్వు జాగ్రత్త నాన్న. హలో. ఓకే, అది సరే. మరి నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా అన్నయ్య. సరే అన్నయ్య, ఉంటానే. ఏమయ్యో, పెద్దోడు పెద్దోడే. మరి ఏమనుకున్నావే, ఆ నా పోలిక. మొన్న మీ తాత పోలికన్నావు. ఇదిగో పోలీస్ ఎట్టే, ఇటు రావయ్యా. వస్తున్నా. రావయ్యా రా, కూసో కూసో. చూసినావా, నా కొడుకు సెల్ ఫోన్ పంపించినాడు. నేను చెప్పాను కదరా ఇంత మునిపే నీకు, మీ వాడు చాలా గొప్పోడవుతాడని. సరేరా, నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను. సరే సరే, సాయంత్రం రచ్చబడి దగ్గర కలుసుకుందాం. సరేరా. ఆల్ టైమ్ రికార్డ్